గుడివాడల మాత్రమే వెలిసెర బొమ్మ ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కులను పంచిన వాడు తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం చీకటిని తరిమేసి వెలుగైనాడు జై భీం జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీం ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం నినాదం గని అవగాహన లేకున్నది కొంత సమాజం ముందుకు జనం గది అంటేందని అడిగే కుల దేశం జీవితాన్ని దారమోసినాడు అవమానాలను భవించి నిలిచెర బలమై భావితరాల బతుకు జై భీం జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీం ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ఈరోజు భీమా కోరేగావ్లో జరిగినటువంటి వీరోచిత పోరాటం యొక్క విజయ దినోత్సవం. ఎందుకంటే ఆ రోజులలో దళితులకు మూతికి ముంత, నడుముకు జాడు, మెడలో గంట ఉన్న వ్యవస్థను ఆ రోజులలో భీమా కోరేగావ్లో ఉన్నటువంటి మహార్లు బ్రిటిష్ సైన్యంతో కలిసి ఈ దుర్మార్గమైన వ్యవస్థను అంతమొందించినటువంటి రోజు. కాబట్టి ఈరోజు ఈ యొక్క భీమా కోరేగావ్ దినం శౌర్య దినాన్ని విజయోత్సవంగా ఈ ప్రాంతమంతటా భారతదేశం అంతటా కూడా జరుపుకుంటున్నాము. అదే పద్ధతిలో ఈ ఆర్మూర్లో కూడా మేము ఈ శౌర్య దినాన్ని పాటిస్తున్నాము. ఎందుకంటే ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ చూపినటువంటి మార్గం, ఆనవాయితీ. ఆ రోజుల్లో ఆయన లండన్లో లైబ్రరీలో చదివి ఆ భీమా కోరేగావ్ యొక్క చరిత్రని మా దేశంలో మేము వీరులమా శూరులమా అని తెలుసుకొని భీమా కోరేగావ్ని కచ్చి ఈ యొక్క స్తూపాన్ని దర్శించుకున్నటువంటి దినం. కాబట్టి మేము దాన్ని కంటిన్యూగా ప్రతి సంవత్సరము ఈ యొక్క భీమా కోరేగావ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. జై భీమ్. కుల వ్యవస్థ భ్రష్టు పట్టిన సందర్భం లోపల కూడా మరి స్వతంత్ర భారతదేశంలో ఈ అఖండ భారతం లోపల భీమా కోరేగావ్ అనే ప్రాంతంలో దళిత వీరులు అనేక మంది పోరాటాలకు సిద్ధపడి పోరాడి మరి ఈరోజు దేశాన్ని రక్షించిన చరిత్ర భీమా కోరేగావ్ అమరవీరులది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే అంబేద్కర్
చూపినటువంటి బాటలో దళిత యువత ప్రతి ఒక్కరూ అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలను తీసుకొని ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. లేని పక్షం లోపల రాబోయే రోజుల లోపల ఖచ్చితంగా మనం ఐక్యమత్యం ఉండకపోతే, మన అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకోకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దళిత యువత, దళిత మేధావులు అందరూ కలిసి దళితుల్లో ఉన్నటువంటి అన్ని కులాలను ఏకీకృతం చేసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని మనం అందరం అమలు చేసినప్పుడే, ఆయన ఆలోచనలు, ఆయన నడిచిన బాటలో మనం అందరం నడిచినప్పుడే మరి ఆయన యొక్క ఆశయాలు సిద్ధిస్తాయని తెలియజేస్తూ జై భీమ్.